అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈ వింటర్ సీజన్లో మనకు క్యారెట్ చాలా తక్కువ కాస్ట్లో మార్కెట్లో దొరుకుతుంటాయి. క్యారెట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియోలో క్యారెట్ కేక్ రెసిపీని మనం చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల గోధుమ పిండిని జల్లించుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. మీకు వీలును బట్టి మైదాను కూడా యూజ్ చేయొచ్చు. ఇలా క్యారెట్ చౌకగా మనకు దొరికినప్పుడే మనం ఎన్నో రకాల రెసిపీస్ని ట్రై చేయొచ్చు. అండ్ క్యారెట్ హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని జల్లించుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలి. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో 2 కప్పుల గోరువెచ్చని పాలు కూడా తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల పాలు తీసుకుంటున్నాం. అలాగే 50 గ్రాముల బటర్ని అండ్ 1 కప్ బ్రౌన్ షుగర్ని కూడా యాడ్ చేసి ఆ బటర్ కరిగి ఆ బ్రౌన్ షుగర్ కూడా కరిగేదాకా ఒక 10 మినిట్స్ మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా తయారవుతుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని సెట్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచితే సరిపోతుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ ఈ మిల్క్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండిని కూడా వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాక దీనిలో 2 కప్పుల క్యారెట్ తురుము కూడా వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. గట్టిగా అనిపించినప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసి కొంచెం మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. బ్యాటర్ మొత్తం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకొని ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఓవెన్ని ముందుగానే 180 డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది షిఫ్ట్ చేసుకున్న ఎమ్మటే మనం ఒక 45 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మనకి కేక్ సూపర్ సాఫ్ట్ అండ్ స్పంజీగా బేక్ అవుతుంది. చూసారు కదా, క్యారెట్ కేక్ చక్కగా బేక్ అయ్యింది. దీన్ని ఫ్లిప్ చేసుకొని దానిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకొని మనం దాన్ని మనకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. కేక్ చూసారా, చాలా స్పంజీగా కనపడుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీని మీద మిల్క్ మేడ్తో అలా డెకరేషన్ చేయడానికి ట్రై చేశానండి. మీరు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అలాగా మిల్క్ మేడ్తో అలా చేసి కొన్ని స్ప్రింకిల్స్ కూడా యూస్ చేసి నేను డెకరేట్ చేసుకున్నాను. అంతే, కొన్ని నట్స్ అండ్ మన దగ్గర ఏవి ఉంటే అవి వాటితోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యారెట్ కేక్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. అంతవరకు గెట్ ఇన్స్పైర్డ్ అండ్ ఇన్స్పైర్ అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.